వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రాజ్యసభకు గల్లా జయదేవ్ అనే ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. మనం అంటే యాక్చువల్గా గల్లా జయదేవ్కి సంబంధించి చాలా రోజులుగానే యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఆయనే ఓన్గా డెసిషన్ కూడా తీసుకున్నారు. అంతేకాదు ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ కూడా ఒక ప్రకటన చేస్తున్నారు. అది కూడా ఇది తాత్కాలికమే, నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. అది మనం చూసినట్లయితే ఆ రోజు నిజంగా టీడీపీ అధిష్టానానికే కాదు, లోకేష్ కూడా ఆ మీటింగ్కి హాజరవడం జరిగింది. టీడీపీ అధిష్టానానికి కూడా అదొక షాకే. ఎందుకంటే గల్లా జయదేవ్ లాంటి ఒక ఎంపీ, మంచి వాయిస్ ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది. అలాంటి నేత అటు రాష్ట్ర విభజన హామీలు మొదలుకొని అనేక ఇష్యూస్ మీద ఆయన అంతే అనర్గళంగా కూడా హౌస్లో ఫైట్ కూడా చేశారు పార్లమెంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. పార్లమెంట్ వేదికగా అలాంటి గల్లా జయదేవ్ గుంటూరు నుంచి నేను పోటీ చేయబోను ఎంపీగా అంటూ స్వచ్ఛందంగా తప్పుకోవడం అనేది ఆయన అనుచరులకే కాదు, అదేవిధంగా టీడీపీ అధిష్టానాన్ని కూడా అప్పట్లో కొంచెం తలనొప్పి వ్యవహారం అని అనుకోవాలి. మళ్ళీ పెమ్మసాని లాంటి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు. గతంలో మనం చూసినట్లయితే ఒకసారి గల్లా జయదేవ్కి టీడీపీ నుంచి అంత ప్రయారిటీ ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే గల్లా అరుణకుమారి చంద్రబాబు నాయుడుతో పాటు సమకాలీన రాజకీయాల్లో ఆమె రాజకీయ జీవితం ఎదుగుతూ వచ్చింది, రాజగోపాల్ నాయుడు బిడ్డగా. అక్కడి నుంచి మనం చూసినట్లయితే అటు కాంగ్రెస్లో కావచ్చు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆ ఫ్యామిలీకి. గల్లా అరుణ అయితే వయస్ హయాంలో ఆమె మంత్రిగా కూడా, కీలక శాఖ మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు. అలాంటి గల్లా ఫ్యామిలీ నుంచి గల్లా జయదేవ్ చాలా లేట్ ఎంట్రీ ఇచ్చున్నారు. అటు ఆయన అమెరికాలో విద్యాభ్యాసం కానీ, అదేవిధంగా అక్కడ జాబ్ కానీ, ఇక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక తనకు వారసత్వంగా వస్తున్న అమర్రాజా బ్యాటరీని ఆయన టేక్ ఓవర్ చేశారు. ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా కూడా గల్లా జయదేవ్ పేరు తెచ్చుకున్నారు. అయితే ఎంత పేరున్నా కూడా పాలిటిక్స్కి అయితే ఆయన దూరంగా ఉంటూ వచ్చారు తన తల్లి ఉన్నంతకాలం. అయితే ఆమె వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్య కారణాల రీత్యా కావచ్చు, ఆమె పాలిటిక్స్లో రెస్ట్ తీసుకోవాలనుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో కూడా వచ్చున్నారు ఆవిడ. ఆ తర్వాత రోజుల్లో చెవిరెడ్డి లాంటి వాళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయారు ఆవిడ. ఇక ఆ క్రమంలోనే ఆమె తన కొడుకుని ఎంట్రీ ఇప్పించాలనుకున్నారు. దాంట్లో భాగంగానే టీడీపీ నుంచి ఆమె కొడుకుని చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో అటు గుంటూరు కానీ, ఎస్పెషల్లీ విజయవాడ పార్లమెంట్ సీట్స్ కానీ, నరసరావుపేట కానీ, ఇలాంటి సీట్స్ అన్నీ కూడా ఒక హాట్ సీట్స్ యాక్చువల్గా. అది కూడా టీడీపీకి ఒక హార్డ్ కోర్ సీట్ కూడా అది. అలాంటి ప్లేస్ నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి అనుకున్నప్పుడు చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి. సో ఈ క్రమంలోనే అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇదే సమయంలో ఆ రోజున చూసినట్లయితే పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళ పేరు కూడా అప్పట్లోనే వినిపించింది. ఇక లాస్ట్ మినిట్లో గల్లా జయదేవ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది చంద్రబాబు నాయుడుకి. యాక్చువల్గా ఆ ఫ్యామిలీ రాజకీయం చేసినంత చిత్తూరు జిల్లాలోనే, చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో. కానీ వేరేజ్ అలాంటి చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా జయదేవ్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చున్నారు, ఆయన కన్విన్స్ చేశారు. అండ్ దెన్ గల్లా జయదేవ్ కూడా అక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. టీడీపీతో టైఅప్ ఉంది ఆ రోజున. ఇక సుజనా చౌదరి లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులు కూడా అయి ఉన్నారు, అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు. ఇక దెన్ గల్లా జయదేవ్ ఇక బీజేపీతో పొత్తులు ఉన్నన్నాళ్ళు, ఎన్డీఏలో టీడీపీ కలిసి ఉన్నన్నాళ్ళు కూడా అంతే సానుకూలంగా ఇష్యూస్ మీద వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మోడీతోని డిఫర్ అయ్యి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చున్నారో మంత్రి పదవులను కూడా అటువైపు నుంచి ఇటువైపు నుంచి రాజీనామాలు చేసిన పరిస్థితి ఉంది. ఇక అప్పటి నుంచి కూడా టీడీపీ చాలా ఫర్మ్గా పనిచేసింది, పర్టికులర్లీ ఎంపీలు. అది కూడా ఒక గల్లా జయదేవ్ కావచ్చు, ఒక రామ్మోహన్ నాయుడు కావచ్చు, చాలామంది ఎంపీలే ఉన్నారు. బట్ వీళ్ళిద్దరూ కూడా తమ వాయిస్ వినిపించడంలో హిందీలో అద్భుతంగా రామ్మోహన్ నాయుడు వాళ్ళు మాట్లాడిన తీరు కానీ, అంతకంటే అత్యద్భుతంగా ఇంగ్లీష్లో గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు పార్లమెంట్ లోక్సభను అడ్రస్ చేసిన తీరు మనకు తెలుసు. అది ప్రపంచం మొత్తం యావత్ ఆంధ్రజాతి నివ్వెరపోయి చూసింది గల్లా జయదేవ్ని. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా ఆ రోజు గల్లా జయదేవ్ విభజన హామీల మీద మోడీని నిలదీసిన విధానం మనం చూసినట్లయితే మోడీ అండ్ అమిత్ షా కూడా నివ్వెరపోయిన పరిస్థితి అయితే ఉంది. అలా మొత్తం హౌస్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది గల్లా జయదేవ్ స్పీచ్ ఇచ్చినప్పుడు. అంత అప్లాజ్ అయితే గల్లా జయదేవ్కి రామ్మోహన్ నాయుడుకి వచ్చింది. దెన్ మనం చూసినట్టయితే ఆ గ్రాటిట్యూడ్ని పార్టీ కూడా అలాగే నిలబెట్టుకుంది. అగైన్ 2019లో కూడా గల్లా జయదేవ్కి చంద్రబాబు నాయుడు గుంటూరు ఎంపీ టికెట్ని అనౌన్స్ చేస్తున్నారు. గుంటూరు ఎంపీగా ఆయన పోటీ చేశారు. మొత్తం టీడీపీ అసెంబ్లీ స్థానాలకు వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్లో ఆ పార్టీ 151 స్థానాలను గెలుచుకుంది, ఒక థంబింగ్ మెజారిటీ. ఎంపీల విషయానికి వచ్చినట్లయితే 22 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే టీడీపీకి ఆ రోజున ఒక కరుడు గట్టిన కష్టకాలం అని అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో గల్లా జయదేవ్ ఎంపీగా గెలుచున్నారు. దెన్ గల్లా జయదేవ్ పాటు
కేసినేని నాని అండ్ దెన్ రామ్మోహన్ నాయుడు కూడా ఎంపీలుగా గెలిచారు. అంటే ప్రజల తరపున పోరాడితే వాళ్ళని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారనడానికి వీళ్ళు ముగ్గురు గెలిపే ఒక ఉదాహరణ అనుకోవాలి మనం ఆ రోజున. సో గల్లా జయదేవ్ గెలిచినారు. అంతే ఫర్మ్గా ఆయన హౌస్లో కూడా అనేక ఇష్యూల మీద మాట్లాడుతూ వచ్చారు. అదే ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గల్లా జయదేవ్కి ఆ 5 ఏళ్ల పాటు నరకానికి స్పెల్లింగ్ రాయించే ప్రయత్నం చేశారు. అటు పార్లమెంట్ వేదికగా అనేక ఇష్యూస్ మీద ఆయన మాట్లాడుతున్న తీరు వైఎస్ఆర్సీపీ అధినేతను డిఫెన్స్లో పడేసిందని అనుకోవాలి. ఇక ఎస్పెషల్లీ ఒక క్యాస్ట్ కేంద్రంగా, ఒక కమ్మ సామాజిక వర్గ కేంద్రంగా అదే ఆయన చేసుకున్న పాపం అన్నట్టుగా గల్లా జయదేవ్ విషయంలో ఆయన వ్యవహరించారు. ఎప్పటి నుంచో ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా, సక్సెస్ఫుల్ ఇండస్ట్రీగా ఉన్న అమర్ రాజా బ్యాటరీని కూడా పూర్తి స్థాయిలో పాతాలను తొక్కేసే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. ఇక అమరావతి రైతుల ఉద్యమంలో గల్లా జయదేవ్ పాల్గొంటే ఆ స్థాయిలో ఆయన మీద హ్యూమిలేషన్ జరిగింది. ఆ స్థాయిలో భౌతిక దాడులు కూడా జరిగాయి ప్రభుత్వం వైపు నుంచి. ఇక అమర్ రాజా బ్యాటరీని ఆల్మోస్ట్ ఏపీ నుంచి తరిమేసే పరిస్థితుల్లో, దిక్కు దశ లేని పరిస్థితుల్లో అది తీసుకెళ్లి తెలంగాణలో ఆ ప్లాంట్ని ఆయన గల్లా జయదేవ్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో ఈ టోటల్ ఎపిసోడ్లోనే కావచ్చు, ఇక గల్లా జయదేవ్ని పార్లమెంటరీ పార్టీ నేతగా చంద్రబాబు అనౌన్స్ చేయడానికి కూడా సొంత పార్టీ నేత అయిన ఎవరైతే కేసినేని నాని లాంటి వాళ్ళు కూడా తీసుకోలేకపోయినారు. సో అప్పుడున్న సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే ఇక గల్లా జయదేవ్ ఇదంతా కూడా ఆయన అంత ఈజీగా తీసుకోలేకపోయినారు. ఎన్నికల నాటికి వచ్చేటప్పటికే పార్టీ వైపు నుంచి అంతగా తనకి ఏదైతే సపోర్ట్ లేదని ఆయన ఆలోచించుకొని ఉండొచ్చు, లేకపోతే నిజంగానే ఆయనకున్న కారణాలు ఆయనకు ఉండొచ్చు. సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా అన్నా కొనసాగాలి, లేకపోతే సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా అన్నా కొనసాగాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను రాజకీయాలు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నానంటూ కూడా ఆయన రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం అనే పేరుతో బ్రేక్ ఇచ్చారు. ఆ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు ఎంత కన్విన్స్ చేసినా గల్లా జయదేవ్ కన్విన్స్ కాలేదు. చివరికి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు. దెన్ ఆ ప్లేస్లో పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన కూడా చాలా చిన్న స్థాయి నుంచి అమెరికా వెళ్ళి ఆ స్థాయిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చి రాజకీయ రంగేట్రం చేస్తున్నారు. ఈరోజు పెమ్మసాని అంత భారీ మెజారిటీతో గెలిస్తే ఆయనకు వెంటనే హోమ్ ఏదైతే సహాయ శాఖ మంత్రిగా కూడా పదవి దక్కిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఆ ప్లేస్లో గల్లా జయదేవ్ ఉంటే ఈరోజు గల్లా జయదేవ్ కేంద్ర మంత్రి అయి ఉండేవాళ్ళు అనేది ఆయన అభిమానుల కోరిక కూడా ఎప్పటి నుంచో అలాంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. బట్ అది నిజంగా రాజకీయాల్లో లక్ అనేది ఎలా కలిసి వస్తుంది, ఏ టైంలో కలిసి రాదు అనడానికి ఒక గల్లా జయదేవ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. దాన్ని ఈరోజు ఓడిపోయి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అండ్ దెన్ పార్టీ తరపు నుంచి అనేక ప్రయారిటీ ఇస్తూ ఎన్డీఏలో కూడా టీడీపీకి వెల్కమ్ జరిగింది ఎన్నికలకు ముందు. మోడీ అనుకో ఈరోజు చంద్రబాబును గుర్తించి ఆ స్థాయిలో వాళ్ళు నెత్తిన పెట్టుకుంటూ ఉన్నారు. సో ఏది చంద్రబాబు నాయుడు అడగడమే ఆలస్యం అన్నట్టుగా నిధులు ఇవ్వడం కానీ, అనేక ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. సో టీడీపీ ఎంపీలకు కూడా వాయిస్ పెరిగింది, ప్రయారిటీ పెరిగింది ఇక్కడ పార్లమెంట్లో, ఢిల్లీ స్థాయిలో. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ రోజున గల్లా జయదేవ్ గురించి కూడా చాలా కీలకంగా ఆలోచన చేస్తున్నారు. ఇటీవలే గల్లా జయదేవ్ కలవడం జరిగింది చంద్రబాబు నాయుడిని, లోకేష్ని కూడా. సో అందుకే చంద్రబాబు నాయుడు కూడా గల్లా జయదేవ్కు అవసరమైతే అలాంటి వాయిస్ ఉన్న నేతను ఇంట్లో కూర్చోబెడతాం, తనకి ఇష్టం లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే పార్టీ ఖాతాలో వచ్చే రాజ్యసభను ఏదైతే గల్లా జయదేవ్ కేటాయించాలి అన్న ఆలోచన కూడా జరుగుతోంది. అందుకే చాలా సీరియస్గా ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు వర్కౌట్ చేస్తున్నారని చర్చ ఉంది. లేకుంటే ఢిల్లీలో పార్టీ ప్రతినిధిగా గల్లా జయదేవ్ని నియమిస్తారని ఇంకో చర్చ కూడా ఉన్నప్పటికీ, బట్ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన పార్లమెంట్ రిప్రజెంట్ చేసే విషయంలో గల్లా జయదేవ్ లాంటి యువకుడు ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. సో ఆ క్రమంలోనే ఈరోజు రాజ్యసభ టికెట్ను గల్లా జయదేవ్కు పార్టీ తరపున కేటాయించే అవకాశం ఉందన్న చర్చ అయితే ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో గల్లా జయదేవ్ ఎంత సానుకూలంగా ఉంటారు, చంద్రబాబు నాయుడు అంతే సానుకూలంగా దీన్ని ఎంతవరకు తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. సో బట్ కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈరోజు రాజ్యసభకు గల్లా జయదేవ్ అనే వార్త మాత్రం టీడీపీలో ఒక హాట్ టాపిక్గా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.